మన సంగం సర్కిల్ పరిధిలోని ప్రజలకి ఈ మధ్య సైబర్ క్రైమ్కి సంబంధించిన అఫెన్సెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు సైబర్ మోసగాళ్ళు లింక్స్ మన ఫోన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఫోన్ వాడుతూ ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా వీళ్ళు మనకి సైబర్ నుంచి లింక్స్ పంపిస్తారు. ఆ లింక్ని మనం దాంట్లో యాంగ్జైటీగా ఉండే ఏదో ఒక విషయాన్ని, ఇప్పుడు ప్రజెంట్ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి గవర్నమెంట్ పథకాలు ఉంటాయి, తల్లికి వందనం ఉంది, అది రిలీజ్ అయ్యేటప్పుడు దానికి సంబంధించి అంటే ప్రజలకి ఏది ఇంట్రెస్టెడ్ టాపిక్గా ఉందో దానికి సంబంధించి ఉన్నప్పుడు ఆ టైంలో వాళ్ళు లింక్స్ అట్లా పంపిస్తూ ఉన్నారు. మనకి తెలుసో తెలియకో ఆ లింక్ని క్లిక్ చేసి దాంట్లో డీటెయిల్స్ ఏదైనా ఎంటర్ చేయాలని చెప్పేసి తెలియకుండా వాటిని లింక్ని క్లిక్ చేయటము, తర్వాత డీటెయిల్స్ దాంట్లో మన వాళ్ళు ఫిల్ చేసేటప్పుడు మన క్రెడెన్షియల్స్, బ్యాంక్కి సంబంధించిన అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి వెళ్తుంది. ఏపీకే ఫైలు మన దాంట్లోనే ఉండి మనకు తెలియకుండానే మేము ఓటీపీ చెప్పలేదు, మా డబ్బులు పోయినాయి అని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. ఈ లింక్స్ క్లిక్ చేయడం వల్ల మన ఫోన్స్లో ఫైల్స్, వాళ్ళు ఎవరైతే సైబర్ ఫ్రాడ్ ఉన్నారో వాళ్ళ ఫైల్స్ మన దాంట్లో ఇన్స్టాల్ అవుతాయి. తర్వాత ఆటోమేటిక్గా మనం ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు మన అకౌంట్లోంచి మనీ పోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ సైబర్కి సంబంధించి చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ ఇప్పుడు వాడుతూ ఉన్నారు కాబట్టి ఏది తెలియని లింక్స్, అసలు లింక్స్ ఓపెన్ చేయడం అనేది మీ ఫోన్లో డిఫాల్ట్గా దాన్ని మనం ఆపేసే ఆప్షన్ కూడా ఉంది ఫోన్లో. వాటిని ఆపేసుకొని ఈ సైబర్కి సంబంధించి చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాను.